హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. సింహప్రసాద్ గారు రచించిన పుత్రోత్సాహం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. ఈ కథ ఏప్రిల్ 20, 2018 స్వాతి పత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెడదామా? మిస్టర్ హర్షవర్ధన్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తమ స్టార్టప్ కంపెనీల పేర్లు ప్రకటిస్తూ మొదటగా మా అబ్బాయి పేరు అనౌన్స్ చేశారు. మా వాడి పేరు వింటూనే నా ఒళ్ళు పులకరించింది. ఆనందోద్విగ్నులమై నేను, నా భార్య జానకి మా అబ్బాయికి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాం. నువ్వు సాధించావురా, నాకు చాలా చాలా హ్యాపీగా ఉందిరా హర్ష. కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు జలజలా రాలిపోతుంటే వాడి భుజం తట్టాను. మాకు ముందు వెనుక వరుసల్లో కూర్చున్న వారంతా లేచొచ్చి మరీ అభినందనలు తెలియచేశారు. మీ కొడుకు అనిపించుకున్నాడు చూడండి, పొంగిపోతూ అంది జానకి. నన్ను మించిపోయాడే, ఇంత చిన్న వయసులోనే జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడంటే చాలా గ్రేట్. చుక్కల్ని చూస్తాడు చూడు. అవార్డు అందుకోవడానికి మా హర్ష స్టేజ్ మీదకి వెళ్తుంటే నేను మా ఆవిడ ఆనందం పట్టలేకపోయాం. లేచి నిలబడి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చాం. చాలా చేతులు మాతో జత కలిశాయి. హర్షవర్ధన్ కేంద్ర మంత్రి చేతుల మీదుగా షీల్డు, అభినందన పత్రం, క్యాష్ అవార్డు అందుకున్నాడు. నేను ముందుకు దూసుకెళ్ళి మరీ ఫోటోలు తీశాను. హాలు కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించింది. దేదీప్యమానంగా వెలిగిపోతున్న మా వాడి ముఖం చూసి ఉప్పొంగిపోయాం. చూసావా, వాడి ముఖంలో కనిపిస్తుందే అదే విజయానందం, సక్సెస్ సాధిస్తే వచ్చే కిక్కు అన్నాను. వాడికన్నా మీ ముఖం ఎక్కువగా వెలిగిపోతోంది నవ్వుతూ అంది జానకి. నేను బీటెక్ పూర్తి చేస్తూనే అందరిలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్కి ప్రయత్నించలేదు. ఒక ఆంట్రప్రెనర్గా మారాలనుకున్నాను. ఒకరి ముందు చేతులు కట్టుకుని నిలబడే ఉద్యోగం చేయటం కాక నేనే ఎందరికో ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నాను. తక్కువ పెట్టుబడితో అధిక ఫలాలు రాబట్టాలనుకున్నాను. నా ఆలోచన వింటూనే మా నాన్నగారు ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడ్డాను. కానీ ఆయన రెండో ఆలోచన లేకుండా గో హెడ్ మై సన్ అన్నారు. ఆ ఒక్క మాటే నన్నివాళ ఇక్కడ చెత్తులో నిలబెట్టింది. ఈ ఘనతంతా నాకు కాక మా నాన్నగారికి చెందుతుంది. అందుకే దీన్ని మా నాన్నగారికి అంకితం చేస్తున్నాను. డాడ్, దిస్ ఈజ్ ఫర్ యూ. షీల్డ్ని పైకెత్తి చూపిస్తూ బిగ్గరగా అన్నాడు. అంతా నా వంక చూసి అభినందనలు కురిపించారు. నా భుజాలు 2 అంగుళాలు పెరిగాయి. రాత్రి ఫంక్షన్ తాలూకు ఫోటోలకు ఫేస్బుక్లో వచ్చిన లైకులు, కామెంట్లు చూపించి మురిసిపోయాడు. ఈ వార్తని తాతా నానమ్మలకి చెప్తాను అంటూ ఉత్సాహంగా సెల్ చేతుల్లోకి తీసుకున్నాడు హర్ష. ఆయన ఎంతగా అభినందించారో తెలియదు, కానీ వీడు బాగా సంబరపడ్డాడు. ఆయన పల్లెటూళ్ళలో ఉండే రైతు, ఎన్నడూ పల్లె దాటని వారు. ఏమర్థమైందో మరి, మీరు కొంచెం వివరంగా చెప్పకూడదు అంది జానకి. ఆవిడ మాటకి అప్పీల్ లేదు కనుక వెంటనే నేను ఫోన్ చేశాను. నీ మనవడు సాధించింది ఆషామాషి సక్సెస్ కాదు నాన్న. దేశం నలుమూలల నుంచి 500 పైచిలుకు మంది పోటీ పడితే అవార్డు మన హర్షకి దక్కింది. టీవీలో, మీడియాలో ఈవెంట్ని బాగా కవర్ చేశారు. ఎంత గొప్పో మాటల్లో చెప్పలేననుకో. ఉద్విగ్నుడనై చెప్పాను. అలాగా, భావరహితంగా అన్నాడు నాన్న. తుళ్ళిపడ్డాను. అదేమిటి నాన్న, అలా పొడి పొడిగా మాట్లాడతావేంటి? ఇది మనకి, మన వంశానికే కాదు, మన ఊరికి చాలా గొప్ప తెలుసా? అలాగంటావా? అలా నెమ్మదిగా నీరసంగా అంటావేంటి నాన్న? ఇది చాలా గ్రేట్. ఇంత చిన్న వయసులో కొత్త సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి కొత్త యాప్ సృష్టించి దూసుకెళ్ళడం సామాన్య విషయం కాదు. రేపటి నుంచి రూపాయలు కాదు, మనింట డాలర్ల వర్షమే కురుస్తుంది. నీకు కొండెక్కినంత సంబరంగా లేదు? ఇది నీ కొడుకు గొప్ప కానీ నా కొడుకు గొప్ప కాదు కదరా. చెళ్ళున కొరడాతో కొట్టినట్టు అదిరిపడ్డాను. మరి మాటలు రాక లైన్ కట్ చేశాను. మా ఊళ్ళోని అందరికన్నా ఎక్కువ చదివింది నేనే. మా ఊరి మొట్టమొదటి ఇంజనీర్ని. చదువవ్వగానే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన వాణ్ణి. త్వరగా ప్రమోషన్లు తెచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదిగినవాణ్ణి. ఎంతో సంపాదించి ఎన్నో ఆస్తులు కూడబెట్టినవాణ్ణి. మా ఊరి వాళ్ళు, బంధుమిత్రులు అంతా నా వంక ఆశ్చర్యంగా, అసూయగా చూస్తుంటే ఆయనకి మాత్రం సంతోషంగా, తృప్తిగా లేదు. ఏ మనిషో ఏమో, ఉక్రోషపడ్డాను. తాతయ్య నాతో బాగానే మాట్లాడారే.
మీరేంటో నాకు తెలుసు, తాతకి తెలియాలని లేదుగా. ఆయన మనలా చదువుకున్నవారు కాదు. ఆ ఊరు, ఆ మట్టి, ఆ పొలం పనులు తప్ప మరోటి తెలీదు. అది తప్ప ఆయనకి మరో లోకమూ లేదు. హర్ష మాటలు స్వాంతన కలిగించాయి. ఒక మాటని పట్టుకుని భూతద్దంలో చూడటం అనవసరం అనిపించింది. ఆయనదో చాదస్తాం అనుకుని సరిపెట్టుకున్నాను. మన ఫ్లైట్ నైట్కే కదా డాడ్, ఈలోగా అలా వెళ్ళి తాజ్మహల్ చూసొద్దాం. హర్ష ప్రతిపాదనకి జానకి ఉత్సాహపడింది. వెళ్ళి రాగలమంటావా? ఈజీగా వచ్చేయచ్చు. ట్రావెల్ ఏజెంట్తో మాట్లాడి కార్ అరేంజ్ చేస్తాను, మీరు రెడీ అవ్వండి. ఊళ్ళోని పరిస్థితులు బాగోలేవనుకుంటానండి. జానకి వంక ప్రశ్నార్థకంగా చూశాను. రాత్రి అత్తయ్యగారితో మాట్లాడాను. మా గోడు మీకేమైనా పడుతుందా ఏమిటి అంటూ నిష్ఠూరంగా మాట్లాడారు. మళ్ళీ కరువు వచ్చి పడిందేమో కర్మ. అనంతపురము కరువు కవలబిడ్డల్లే కానీ అక్కడలా అల్లాడిపోకపోతే ఇక్కడికొచ్చి మనతో ఉండమని చెప్పకపోయావా? ప్రతి ఏటా చెప్తూనే ఉన్నాను, వింటారేమిటి? ఆ పల్లెకి వారి ప్రాణాలకి లంకే. అయితే అనుభవించాల్సిందే, ఎవరు మాత్రం ఏం చేయగలరు? అసహనంగా అన్నాను. మీరేమీ చేయలేరా? నేనేమైనా ఆకాశం నుంచి ప్రత్యేకంగా ఊడిపడ్డానా అన్నాను. ఆహా, అది కాదు. కనీసం మీ ఊరు వెళ్ళి ఎలా ఉన్నారు ఏమిటి అని పలకరించి రావచ్చుగా. వారికి కొండంత భరోసాగా తృప్తిగా ఉంటుంది. పనులన్నీ గాలికి వదిలేసి పల్లెకు పరిగెత్తమంటావా? మీకు పనులు లేనిదెప్పుడు? ఎప్పుడూ ఏవో ప్రాకులాటలు ఉంటూనే ఉంటాయి. కరువు కోరల్లో చిక్కిన తల్లిదండ్రుల్ని ఓదార్చి ధైర్యం చెప్పడానికి కూడా టైం లేదంటే ఏమనుకోవాలి? ఆలోచనలో పడ్డాను. సరే, ఈ సండే వెళ్దాంలే. నిజంగానే అంటున్నారా? అపనమ్మకంగా చూస్తూ అడిగింది. హర్ష మీద ఒట్టు, సరేనా? ప్రామిస్ చేసినట్టుగానే శనివారం మేమిద్దరం బయలుదేరి అనంతపురం జిల్లాలోని మా ఊరెళ్ళాం. కారు ఊళ్ళో ప్రవేశిస్తుంటే ఎన్నో కుటుంబాలు ఎదురొచ్చాయి. తట్టా బుట్టా బండ్ల మీద వేసుకుని వెళ్తున్నారు. సంగతేమిటని ఆరా తీశాను. సాగునీటికే కాదు, తాగునీటికి కరువు వచ్చిందని, ఇక్కడ బ్రతకలేక పొట్ట చేత పట్టుకుని వలసపోతున్నామని బాధతో విలవిల్లాడుతూ చెప్పారు. కడుపులో చేయి పెట్టి దీవినట్టు అనిపించింది. నా చిన్నప్పటి నుంచి ఒక వర్షం 2 కరువుల్లానే ఉంది పరిస్థితి. అయినా ఎప్పుడూ ఇంత భారీ వరసలు లేవు. పరిస్థితి ఇంతగా దిగజారేదాకా ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఎన్నికల హామీలు ఒక్కరికి గుర్తుండవు కాబోలు. జీవం చైతన్యం లేనట్టుగా ఉన్న ఊరి జనాన్ని చూసి కదిలిపోయాను. కన్నీళ్లు కళ్ళలోనే అణుచుకుని మా ఇంటికెళ్ళాం. సచ్చినమో బతికినమో సూడొచ్చినావా, సావలేక బతకలేక పీనుగల మాదిరి పడుండాం ముఖం మీదే అన్నాడు నాన్న. మిమ్మల్ని తీసుకెళదామని వచ్చాను. పొడిగా నవ్వాడు. ఈ కట్టె నేల రాలే వరకు ఈ మట్టిని వదలదు కానీ నువ్వెలా ఉన్నావురా అబ్బాయి? మనవడి గురించి పేపర్లో రాశారని ఊరోళ్ళు చెప్పారు. వాడిదంతా తాతపోలికే. అనుకున్నది సాధించే వరకు నిద్రపోడు అంది అమ్మ. ఏం వంట చేశారు? మాట మార్చడానికి అన్నాను. శనక్కాయలే. కళ్ళ ముందే మాడిపోయిందిరా నీరందక. కళ్ళొత్తుకుంది. 4 కాయలు పండితే మాత్రం ఏం మిగులుద్ది? మిత్తికే చాలదు. తేలికగా తీసి పారేశాను. అట్టనకోరే, మిగిలినా మిగలకపోయినా పంటని కళ్ళ చూస్తే చాలు కష్టం ఫలించినది అనిపిస్తుంది. రైతు కడుపు నిండిపోతుంది. మీ సెంటిమెంట్లతో వచ్చిన చిక్కే ఇది. బోర్లేమీ పనిచేయటం లేదా అన్నాను. మనవే కాదు, ఊళ్ళోవన్నీ ఎండిపోనాయి. దీర్ఘంగా నిట్టూర్చారు. మరేం చేస్తానంటారు? వానదేవుడు పగబట్టినట్టు వాన చినుకే ఇదల్చకపోయే. ఆకాశం వంక చూడటం తప్ప ఏటి చేయగలం? నిరాశగా అన్నారు నాన్న. మా రాతలు మారాలంటే ఏ దేవుడో పైనుంచి దిగిరావాల్సిందే అంది తల్లి. ఆ రాత్రి నిద్రపోలేకపోయాను. ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి అని ఆశిస్తూ దేవుడి మీద భారం వేసి ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేమా అన్న ఆలోచన నా మెదడుని మదించింది. తెలతెలవారుతూ ఉండగా లేచి మా పొలం వెళ్ళాను. మాదే కాదు, ఆ చుట్టుపక్కల పొలాలన్నీ ఎండి బీటలు తీశాయి. ఆ ప్రాంతంలోని బోర్లన్నీ పరిశీలించాను. అన్నీ ఎండిపోయాయి. ఆలోచిస్తూ గట్టు మీద కూలబడ్డాను. ఏదో గుర్తురాగా జేబులోని సెల్ బయటకు తీసి జియాలజిస్టు మిత్రుడితో మాట్లాడాను. అనంతపురం జిల్లాలో కరువు శాశ్వత నివారణకు వేదవతి హగరి నదుల పునర్జీవమే శరణ్యం అని రామన్ మెగసెస్ అవార్డు గ్రహీత
ప్రముఖ జల సంరక్షణ నిపుణుడు రాజేంద్ర సింగ్ చెప్పారు. అది సాధ్యమేనా? ప్రజలు ప్రభుత్వము పూనుకుంటే సాధ్యమే అన్నారు. ఏం చేతనంటే అనంతలోని ఇసుక దిబ్బలను పోలి ఉన్నాయట. అక్కడికంటే ఇక్కడ వర్షపాతం మూడింతలు ఎక్కువగా ఉందిట. ఋతుపవన కాలంలో కురిసే వాననీటిలో ఒక్క చుక్కని వృధా పోనీయరాదని సంకల్పిస్తే, భూగర్భ జల సంరక్షణ కార్యక్రమం చేపడితే సత్ఫలితాలు వచ్చి తీరుతాయి అన్నారు. ప్రభుత్వం సంగతి పక్కన పెట్టు, రైతులు పూనుకుంటే తమ పొలాలకైనా నీటి వసతి కల్పించుకోగలరంటావా? తప్పకుండా అంటూ కొన్ని సలహాలిచ్చాడు. ఒక నిశ్చయానికి వచ్చి ఇంటి ముఖం పట్టాను. నాన్నా, పోయిన పంటని తీసుకురాలేను, కానీ ఇకపై ఒక్క పంట కూడా పోకుండా రక్షిస్తాను. నాన్న ముఖంలో సృష్టిలోని ఆశ్చర్యమంతా తిష్టవేసింది. అమ్మ బుగ్గలు నొక్కుంది. జానకి ఆశగా ఆసక్తిగా చూసింది. టౌన్కెళ్ళి అవసరమైన సరంజామా కొనుక్కొచ్చాను. పలుగు పార అందుకుని రానన్నా అన్నాను. ఇద్దరం పొలం వెళ్ళి బోరు పక్కన గొయ్యి తవ్వాం. మొదట నాన్న నన్ను తవ్వనివ్వలేదు. నువ్వు గట్టు మీద కూర్చుని ఏం చేయాలో చెప్పు, నేను చేస్తాను అన్నారు. నేను వినలేదు. నేను రైతు బిడ్డన్నాన్నా అన్నాను. నాన్న ముఖంలో చిరు సంతోషం చిందేసింది. బోరు చుట్టూ 10 అడుగుల లోతు, పొడవు, వెడల్పులతో గొయ్యి తవ్వాం. బోరు గొట్టానికి గొయ్యి ప్రారంభ భాగం నుంచి 3 అడుగుల ఎత్తు వరకు నీరు వెళ్లేందుకు అక్కడక్కడ సన్నని రంధ్రాలు పెట్టాం. దానిలోకి చెత్తా చెదారం వెళ్లకుండా పల్చని నైలాన్ జాలీని దాని చుట్టూ గట్టిగా కట్టాం. తర్వాత గొయ్యిలో 5 అడుగుల ఎత్తు వరకు 40 మిల్లీమీటర్ల సైజు రాళ్లని, ఆ పైన 3 అడుగుల ఎత్తు వరకు చిన్న సైజు రాళ్ళు వేశాం. వాటిపైన నైలాన్ జాలీని పరిచాం. దానిపైన దొడ్డు ఇసుకని వేసి గొయ్యి చుట్టూ 1.5 అడుగుల ఎత్తు వరకు సిమెంటు కట్టకట్టాం. పొలంలో కురిసిన నీరు అందులోకి చేరేలా ఒక పక్క ఖాళీ ఉంచాం. అందుకు అనువుగా దారి ఏర్పాటు చేశాం. తాపీ మేస్త్రి సాయంతో మేము ఈ పనిని చకచకా పూర్తి చేస్తుంటే ఊళ్ళోని రైతులు ఒకరొకరుగా వచ్చి చూశారు. వివరాలు అడిగారు. దీన్ని ఇంకుడు గొయ్యి అంటారు. వర్షం నీరు దీని ద్వారా భూమిలోకి ఇంకుతుంది. దానివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. బోరు రీఛార్జ్ అవుతుంది. పంట నీటికి లోటుండదు. నిజంగా నిజమేనా? ఇంత చిన్న పనితో అంత ప్రయోజనం ఉంటుందా? ఉంది. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని ఇలా ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాల నిల్వలు పెంచితే చాలు. ఇంతదాకా ఖరీఫ్ పంట మాత్రమే వేస్తున్న మీరు రబీలోనూ సాగు చేయొచ్చు. దీంతోపాటు బిందు, తుంపర సేద్యం చేపట్టి నీటిని పొదుపుగా వాడితే సాగు విస్తీర్ణం పెంచుకోనవచ్చు. వేరుశనగతో పాటు రాగులు, సజ్జలు, టమాటా, చిక్కుళ్ళు, ఉల్లిపాయ, పచ్చిమిరప, చీనీ తోటలు సాగు చేయొచ్చు. అది సాధ్యమేనా? అలాంటి రోజులు వస్తాయా? తప్పకుండా వస్తాయి. మనకు కురిసే వర్షంలో 30% నీటిని భద్రపరుచుకోగలిగితే చాలు. కరువులోనూ బావులు, చెరువులు కలకళ్లాడతాయి. వ్యవసాయానికి నదులపై ఆధారపడవలసిన పరిస్థితి రాదు. నా మాటలు విని మంత్రముగ్ధులయ్యారు. అప్పో సొప్పో చేసి మేము కూడా ఇంకుడు గుంతలు తవ్వుతాం. ఏం చేయాలో, ఎలా చేయాలో మాకు కూడా చెప్పు అంటూ చుట్టుముట్టారంతా. అంతా చేతులు కలిపితే ఒకరికొకరు శ్రమదానం చేసుకుంటే 3-4 వేలు ఖర్చుతోనే ప్రతి బోరు దగ్గర ఇంకుడు గొయ్యి తవ్వుకోవచ్చు అన్నాను. అంతా సరే అంటే సరే అన్నారు. నీటి కోసం వారి తపన తహతహ అర్థమైంది. జలం లేకపోతే జీవం ఉండదు. మొక్క బతకపోతే రైతుకి బ్రతుకుండదు. ఒక నెల రోజులు సెలవు పెట్టేశాను. ఒక స్వచ్ఛంద సంస్థ సహాయ సహకారాలు తీసుకున్నాను. రైతులంతా ఉత్సాహంగా పొలాల్లోని ప్రతి బోరు పక్కన ఇంకుడు గుంతలు తవ్వారు. అంతటితో ఆగలేదు. ప్రతి వర్షపు పొట్టిని ఒడుసు పెట్టుకోవడానికి ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గొంతు చొప్పున తవ్వారు. అవసరమైన ఫిల్టర్లు ఏర్పాటు చేసి పరిశుభ్రమైన నీటిని సంపులోకి, బోరులోకి ఇంకించి తద్వారా భూగర్భ జలాలు పెంచే ఏర్పాటు చేశారు. దీనివల్ల తాగునీటి సమస్య తీరుతుందని నమ్మకంగా చెప్పాను. మా శ్రమ, మా ప్రయత్నం ఫలించాలంటే ఒక అద్భుతం జరగాలి. అంటే వర్షం కురవాలి. దానికోసం గ్రామం చకోర పక్షి అయ్యింది. మా కళ్ళలో మెరుపులు కురిపిస్తూ వర్షం కురిసింది. మా యత్నాలని ఆకాశంలోని దేవతలు దీవించినట్టుగా భారీగానే కురిసింది. కురిసిన ప్రతి నీటి బొట్టు ఇంకుడు గుంతల్లోకి మళ్ళింది. మా ఊరి భూమి రీఛార్జ్ అయ్యింది. ఇంకా నీరు లేక పంటలు ఎండవన్న భరోసా చిక్కిందందరికీ. మా పల్లెకు జలకళ వచ్చింది. జనానికి జీవకళ వచ్చింది.
జల చైతన్యం తెచ్చిన సుజల గాంధీ అంటూ ఊరి జనం నన్ను ఆకాశానికి ఎత్తేశారు. మా నాన్న కళ్ళ నిండా ఆనందం, అభినందన, గర్వం. నా భుజం తట్టిన నాన్న కళ్ళలో అసలైన పుత్రోత్సాహం నా కంటపడింది. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.